భగవద్గీత కర్మయోగము శ్లోకం నెంబర్ 7. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్తః స విశస్యతే. దీని యొక్క భావం, ఓ అర్జున, తన ఇంద్రియాలను మనస్సుతో అదుపులో పెట్టుకుని ఫలంపై ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్ని చేసే వ్యక్తియే నిజమైన కర్మయోగి. అలాంటి వాడే శ్రేష్ఠుడు. దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, రైతు వరి నాటే సమయం కదా, ఇది సీజన్ అది కదా. ఇప్పుడు ఒక రైతు వరి పంట నాటడం కోసం విత్తనాలు తీసుకుని వెళ్ళి తన విత్తనాలను నాటుతూ ఉంటాడు. వర్షం తర్వాత పడుతుందా లేదా అనేది తనకు అనవసరం. తన పని ఏంటి, తన డ్యూటీ ఏంటి, విత్తనాలు నాటానో లేదా అనేది తనకు సంబంధించిన విషయం. ఆ వర్షం సంగతి భగవంతుడు చూసుకుంటాడు. తన కర్తవ్యాన్ని తన చేయాలి. వరి విత్తనాలు అనేవి నాటాలి. తర్వాత ఆ పంట పండుతుందా లేదా అన్నది అదంతా భగవంతుడిదయ్యా. భగవంతుడి పైన భారం వేసేసి తన చేయాల్సిన కర్తవ్యాన్ని తను చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో కూడా అదే చెప్తున్నాడు. తన ఇంద్రియాలను మనసుతో అదుపులో పెట్టుకుని, అంటే తన మనసుని తన ఆధీనంలో ఉంచుకుని అంటే అతిగా ఆశపడకుండా, ఫలాన్ని ఆశించకుండా తన కర్తవ్యాన్ని తనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే కర్మయోగి యొక్క లక్షణం. అలాంటి వాడే శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. ఫలితాన్ని నాకు వదిలేసాయి, నువ్వు చేయాల్సినటువంటి కర్మఫలాన్ని నువ్వు చెయ్యి అని శ్రీకృష్ణుడు అర్జునుడితో వివరంగా చెప్తున్నాడు.